క్రికెట్ బ్యాట్ కోసం వెళ్లినప్పుడు బాలికను హత్య చేశాడని తెలిపారు పోలీసులు. అయితే బ్యాట్ ఎలా తీసుకురావాలో ముందుగానే స్క్రిప్ట్ రాసుకున్నాడన్నారు. దొంగతనం చేసినప్పుడు బాలిక చూడటంతోనే విచక్షణారహితంగా పొడిచానని నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. మరోవైపు బాలుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతురాలి పేరెంట్స్. క్రికెట్ బ్యాట్ కోసమే బాలిక సహస్ర ఇంటికి వెళ్లానని నిందితుడు చెప్పాడన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. బ్యాట్ తీసుకుని వెళ్తూ ఉండగా బాలిక దొంగ దొంగ అని అరిచింది. దీంతో నిందితుడు బాలికను నెట్టేశాడని, ఆమె మంచంపై పడిపోయిందన్నారు. ఆ తర్వాత కత్తితో పొడిచి నిందితుడు పారిపోయాడని చెప్పారు సిపి అవినాష్ మహంతి. లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు. బికాజ్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది. దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు. సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్. మోటివ్ ప్రైమా ఫేసి ఏం మోటివ్ కనపడలేదు. సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది. మాకి లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉండేది ఆ కేసులో. ఎవ్రీబడికి థరోలీ ఎగ్జామిన్ చేయాలి టు రూల్ అవుట్. అండ్ బాధ ఏమంటే ఒక 10-year-old పాపకి ఇంత బ్రూటలీ కిల్ అయింది. ఇట్ టచెస్ ఎవ్రీబడి. సో ఆ పార్ట్లో ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సి వచ్చింది. సో ద ఇన్వెస్టిగేషన్ టీమ్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ 4 days I think morning to night and beyond they were only doing this, going through again and again. and మీరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలంటే బ్యాట్ ఎలా దొంగిలించాలి, ఎలా తప్పించుకోవాలి, క్లూస్ దొరకకుండా ఏం చేయాలో నెల రోజుల క్రితమే స్క్రిప్ట్ రాసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు బాలానగర్ డీసీపీ సురేష్. నిందితుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందన్నారు. విచారణలో నేరం చేశానని అతను ఒప్పుకున్నాడని చెప్పారు డీసీపీ. స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతాం. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. కుకట్పల్లిలో ఆందోళన చేశారు సహస్ర పేరెంట్స్. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన సహస్ర పేరెంట్స్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందంటూ పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు ఆడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 hourలో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉందండి ఆ పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటే అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తన కూతుర్ని చంపిన బాలుడిని ఉరితీయాలని డిమాండ్ చేశాడు సహస్ర తండ్రి కృష్ణ. నిందితుడు తమ కూతురు పుట్టినరోజుకు వచ్చాడని తెలిపారు. నిందితుడు వెంకట్ది క్రిమినల్ మైండ్ అని, అలాంటి వాడిని చంపేయాలని డిమాండ్ చేశారు సహస్ర పేరెంట్స్. భూమి మీద ఉంచొద్దు, ఉరి తీయండి అందరు కానీ. ఉరి తీసి లేదంటే పెట్రోల్ వేసి కాల్చేయండి. మా పాప ఎక్కడ చనిపోయిందో ఆ స్పాట్లో వాడిని ఉరి తీస్తే చుట్టుపక్కలందరూ భయపడతారు. ఇంకోడు చేయడానికి కూడా ఆలోచిస్తాడు. నేను పోలీసు వాళ్ళకి ఒకటే అడిగాం, వాళ్ళతో మాట్లాడాలి, ఎందుకు చంపాలనుకుంటూ ఏందని కారణం అడగాలనుకుంటున్నాం. కానీ మాకు పోలీసు వాళ్ళు ఇస్తలేరు, చూపించలేరు, చట్టం ఒప్పుకోదని చెప్పి సార్ వాళ్ళు కూడా అన్నారు. దానికి నేను కూడా ఏం చెప్పట్లేదు. ఇంతకుముందు తెలియడం అంటే ఇంటి పక్కన బిల్డింగ్లో ఉంటారు, చూస్తుంటాము. మా అబ్బాయితో ఆడుతుంటాడు, చూస్తున్నాను. సహస్ర హత్య చాలా బాధాకరమని అన్నారు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇప్పుడు సహస్ర తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇంటి వద్ద వదిలి వెళ్లాలన్నా భయపడుతున్నారన్నారు. సహస్ర తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించి ఎస్సీ/ఎస్టీ కమిషన్ తరపున వచ్చే బెనిఫిట్స్ అందేలాగా చూస్తామన్నారు. అలాగే ఈ సంఘటనను సీఎం దృష్టికి తీసుకువెళ్లి సహస్ర కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇప్పించేలాగా చూస్తామని చెప్పారు వెంకటయ్య.
సహాస్రిని హత్య చాలా బాధాకరం, చాలా దారుణం. వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నా. మరి వాళ్ళ యొక్క తండ్రి కానీ తండ్రి కృష్ణ, తల్లి రేణుక కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు జరిగినటువంటి అన్యాయం, మా కుటుంబానికి జరిగిన అన్యాయం మళ్ళీ ఏ కుటుంబానికి జరగద్దు. మా ఒక కొడుకు ఇంటికాడ నుంచి పోవాలంటే కూడా మాకు భయం అయితే ఉన్నది. మరి పగలు మరి నడి సెంటర్ సిటీలో ఇది జరగడం చాలా ఘోరం. మరి ఇటువంటి జరగకుండా తప్పకుండా శాస్త్రిని పేరు మీదనే ఒక చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హత్య చేసిన బాలుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మృతురాలి పేరెంట్స్, బంధువులు. న్యాయం చేయాలి.